మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీష్ల జయశంకర్ గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి మనకి. కార్తీక ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి? కార్తీక మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి. ఇది శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు, ప్రబోధిని ఏకాదశి అంటారు, బోధన ఏకాదశి అంటారు. చాలా విశేషమైన ఏకాదశి ఇది. ఎందుకు అంటే విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి రేపు నిద్ర లేస్తారనమాట. ఈ ఏకాదశి రోజు ఆయన యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. సో ఇప్పటిదాకా స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష చేస్తారు. ఈ రోజుతోని ఆ దీక్ష విరమణ జరుగుతుందన్నమాట. బోధన ఏకాదశి అంటారు, ఉత్థాన ఏకాదశి అంటారు. స్వామివారు యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. కార్తీక మాసంలో వస్తోంది కాబట్టి విశేషమైన ఫలప్రదం. కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా పరమ పవిత్రమైన, అత్యంత ప్రీతికరమైన మాసం. సో ఈ మాసంలో వచ్చే ఏకాదశి వ్రతం, మీరు అన్ని ఏకాదశులు వ్రతాన్ని ఏకాదశి నియమనిష్టలతోని ఉపవాస ధర్మాన్ని మీరు పాటించినా ఒకవేళ దీన్ని వదిలేస్తే కనుక చాలా నష్టపోతారు. కనుక దీన్ని ఎటువంటి పరిస్థితులు మిస్ అవ్వకుండా ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం అనేది, కార్తీక బహుళ శుద్ధ ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజు. ఈ ఏకాదశి మనకి మంగళవారం నాడు వస్తుంది. 12వ తారీఖు మంగళవారం నాడు వస్తుంది. సో మంగళవారం నాడు రావడం ఒక విశేషం. ఈ ఏకాదశి రోజు భక్తులు ఎటువంటి విధి విధానాలు పాటించాల్సి ఉంటుంది గురుదేవ? ఏకాదశి రోజు జనరల్గా ఉపవాసం అంటే నిర్జల ఏకాదశి అంటే మంచినీళ్ళు కూడా తాగరన్నమాట. వారి వారి శరీర ధర్మాన్ని అనుసరించి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. అసలు ఈ ఉపవాసాలు, ఈ ఏకాదశి వ్రతాలు అనేవి మన పూర్వీకులు మన ఆరోగ్య రీత్యానే పెట్టారు. మన శరీరం ఒక 72 గంటల పాటు ఆహారాన్ని ఇవ్వకపోతే తనకి తాను రిపేర్ చేసేసుకుంటుంది. సో పూర్వకాలంలో ఇన్ని రకాల రెమెడీస్, ఇన్ని రకాల జాతకాలు చూపించుకోవడము, జాతకాలకి పరిహారాలు చేసుకోవడము, లేకపోతే ఇన్ని రకాల గ్రహ జపాలని కానివ్వండి, లేకపోతే ఇంకా రెమెడీస్ అని కానీ, రత్నధారణ అని కానీ, ఏమేమైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఇదివరకు అవన్నీ లేవు. సో వాళ్ళు జాతకాలు చూసుకోవడం కూడా చాలా అరుదు అనమాట. అరుదుగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు చేసే పని ఏంటంటే పెద్దలు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. శనివారం నాడు ఒంటిపూట భోజనం చేయాలి, ఆదివారం నాడు నియమనిష్టలతో ఉండాలి, ఏకాదశి రోజు ఉపవాస వ్రతం చేయాలి. అంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు, అది ధర్మం. కానీ కొంతమంది ఉండలేక, కొంతమంది కాఫీ టీలు తాగుతారు, లేకపోతే పాలు తాగుతారు, లేదా ఏదో పండు ఫలము తిని ఉంటారు. అంటే ఇప్పుడు ఇవాళ రేపు షుగర్ అనేది కామన్గా ప్రతి ఒక్క వ్యక్తిని బాధించే ఒక శారీరకమైన డిజార్డర్ కాబట్టి సో ఉండలేని వాళ్ళు ఉండలేరు. ఇక్కడ మీరు ఉపవాసం ఉండటం వల్ల భగవంతుడికి ఏం రాదు, మీరు భోజనం చేయకపోతే దేవుడికి ఏం రాదు. కానీ మీ శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. మీరు శరీరాన్ని శుష్కింపజేయడం వల్ల బోళ్ళంత గ్రహశాంతి జరుగుతుంది. అంటే ఆకలితో మీరు బాధపడ్డారు కదా, కర్మ పరిపక్వం అవుతుంది. ఏదైనా సరే జాతకరీత్యా అనుభవించాల్సిన కర్మను అనుభవించాల్సిందే. ఆ అనుభవించే కష్టం ఇంకో రకంగా అనుభవించకుండా ఉపవాస ధర్మాన్ని పాటిస్తూ మీ శరీరాన్ని మీరు బాధ పెట్టుకోవడం వల్ల కొంత గ్రహశాంతి జరిగి మెరుగైన పరిస్థితి అనేది ఉంటుంది. కనుక ఉపవాస ధర్మాన్ని ఆచరించడం ఉత్తమం. ఈ ఏకాదశి మంగళవారంతో కూడుకొని వస్తుంది, పైగా పూర్వభాద్ర నక్షత్రంతో కూడుకొని వస్తుంది. కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం అనేది ఆంజనేయ స్వామికి సంబంధించిన నక్షత్రం. వారం కూడా మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన వారం కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కూడా చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
సాక్షాత్తు ఆంజనేయ స్వామి అంటే రుద్రాంశ సంభూతుడు కాబట్టి కార్తీక మాసం ఆంజనేయ స్వామి పూజ, ఆంజనేయ స్వామి గుడికి గుళ్ళో మనం చేసే ఆకు పూజ కానివ్వండి, వడమాల కానివ్వండి, లేదా అప్పాల మాల కానివ్వండి, సింధూర లేపనం కానివ్వండి, ఏదైనా పూజ మనం చేసుకోవడం ద్వారా తెలిసి తెలియకుండా, కొంతమందికి జాతకాలు తెలియవు, వాళ్ళు పుట్టిన డేట్లు సమయాలు కరెక్ట్గా ఉండవు, తెలిసి తెలియకుండా ఉండే గ్రహదోషాలన్నీ పోతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, ఆంజనేయ స్వామిని ఓం నమో హనుమతే నమః అనే మంత్రంతోనే జపించుకోవడం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసం కాబట్టి శివాలయానికి వెళ్ళి శివాలయంలో అభిషేకాలు పూజలు చేసుకోవడం, శివాలయంలో పండు ఫలము ప్రసాదంగా ఇస్తే అక్కడ స్వీకరించవచ్చు. దానివల్ల మీ ఉపవాసం ఏమి దెబ్బతిందు. ఇంటికి తీసుకొచ్చి తినకూడదు. దేవాలయంలో స్వామి సన్నిధిలో మీరు ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. తర్వాత సాయంత్రం పూట లక్ష్మీ అష్టోత్తరము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. అట్లాగే సాయంత్రం పూట శివాలయంలో పెట్టే దీపాలు, వైష్ణవాలయంలో పెట్టే దీపాలు ఏదైనా సరే విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తాయి. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ రోజు అందరూ ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యాన్ని పొందుతారు. కొంత శరీరానికి మనం ఇవాళ డైట్ విషయంలో డిసిప్లిన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మనం తినేయడం వల్ల గ్యాప్ ఇవ్వకుండా శరీరానికి ఒక ధర్మం అనేది ఉంటుంది. అంటే ఆహారాన్ని కడుపులో వేసిన తర్వాత అది పచనమై జీర్ణమయ్యే వరకు మళ్ళీ ఇంకో పదార్థం వేయకూడదు. ఇప్పుడు మీరు అన్నం వండుతున్నారు స్టవ్ మీద, అన్నం సగం ఉడికింది, అప్పుడు మళ్ళీ బియ్యం పోస్తే రెండు చెడిపోతాయి. సో మన ఇక్కడ జఠరాగ్నిలో కూడా ఆహార నియమాలని పాటించాలి. ఇవాళ రేపు ఏంటంటే ఏమవుతుంది అని వరుసగా ఒకటి తర్వాత ఒకటి తింటాం, శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది. ఈ వ్యాధిగ్రస్తం అవడం మూలాన అందరూ రోగగ్రస్తులు అవుతున్నారు. రోగగ్రస్తులు అవడం వల్ల హాస్పిటల్స్ ఇవన్నీ కూడా బాగా మంచి కళకళలాడుతూ బ్రహ్మాండంగా వ్యాపారం జరుగుతుంది. ఈ పూర్వకాలం చేసే ఈ ఉపవాస ధర్మాలే మన పెద్దల్ని రక్షించి కాపాడేవి. అలా మన పూర్వీకులు ఏం చేశారు, వాటన్నిటినీ ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ వాళ్ళకి తెలియజేశారు అని అనుకోవడం పొరపాటు. వాళ్ళు చేసిందే కరెక్ట్, వాళ్ళు చేసిందే ధర్మం, దాన్ని పాటించడమే మనం సుఖంగా ఉండడానికి రేపొద్దున దారి తీస్తుంది. లేనట్టయితే కష్టాలు కొని తెచ్చుకుంటాం. సో కార్తీక మాసం, మంగళవారం, పూర్వాభద్ర నక్షత్రం, ఆంజనేయ స్వామి నక్షత్రం, ఏకాదశి తిథి ఇవన్నీ విశేషమైతే ఉపవాసం ఉండటం వల్ల శరీరం మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది. శరీర ధర్మాన్ని పాటిస్తూ ఉపవాసం ఉండి మంగళవారం నాడు ద్వాదశి పారణ చేయాలి. ద్వాదశి రోజు పొద్దున్నే పూజ చేసేసి మళ్ళీ ఏదైనా శరీరంలో ఆహారం తీసుకోవాలి. అలా తీసుకొని ఆ రోజు మళ్ళీ చిలుకు ద్వాదశి అంటారు. దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ ఏకాదశి రోజు మనం చేసే ఉపవాస వ్రతం ఇది అందరూ చాలామంది చేస్తూ ఉన్నారు. లేని వాళ్ళు ఉపవాసం గురించి ప్రత్యేకంగా నియమనిష్టలు ఏం అక్కర్లేదు. మీరు ఉండగలిగినంత టిఫిన్ చేయకుండా ఉండగలిగితే మంచిది. ఏదో పండు ఫలము తిని ఉండొచ్చు. అది కూడా తినకుండా ఉండగలిగితే ఇంకా మంచిది. యాక్చువల్గా అయితే నిర్జల ఏకాదశి అంటే నీళ్లు కూడా తాగకూడదు. తాగకుండా ఉండి మరుసటి రోజు మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఓన్లీ మన నోట్లో ఈశ్వరనామము, విష్ణునామము ఇవే ఉండాలి, ఇవే నాంతు ఉండాలి. సో ఆహారానికి కొంత గ్యాప్ ఇస్తే శరీరం కూడా కొంచెం సర్దుకొని ఆరోగ్యాన్ని ఇస్తుంది. చాలా మంచిగా చెప్పారు గురుదేవ. ఆయుష్మాన్ భవ.